పడిపోయాయి, పడిపోయాయి, పడిపోయాయి. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు మన అకౌంట్లలో జమ అయ్యాయి. కొంతమందికి 23 తారీఖు జమ అయ్యాయి. కొంతమందికి 24 తారీఖు ఈరోజు కూడా జమ అయ్యాయి. ఎందుకంటే బ్యాంక్ కొంచెం ప్రాసెస్ లేట్ అవ్వడం వల్ల. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. అరే! నాకు 3 ఎకరాలుంది, నాకు 4 ఎకరాలుంది, నాకు 2 ఎకరాలుంది, నాకు ఎకరంన్నర ఉంది. కానీ నా అకౌంట్‌లో మాత్రం ఎకరానికి మాత్రమే పడిపోయాయి. ఏందంటే ఇదంతా రేవంత్ రెడ్డి గారి ప్లాన్. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండేలా ఈ ప్లాన్ చేశారని నేననుకుంటున్నాను. అయితే మొదటి విడతలో ప్రతి ఒక్క రైతుకు ఎకరం వరకు మాత్రమే డబ్బులు జమ అయ్యాయి. మరి మిగిలిన నర మళ్ళీ ఇంకో 2 ఎకరాలైతే ఇంకో ఎకరము, 3 ఎకరాలైతే ఇంకా 2 ఎకరాలు అవి ఎప్పుడేస్తారు? అంటే ఏప్రిల్ 10 లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 45 రోజులు టైం పెట్టారు కదా! ఆ గ్యాప్‌లో మనకు మిగిలిన ఎకరాల డబ్బులు మన అకౌంట్‌లో జమ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, కొంతమందికి ఎకరం డబ్బులు పడ్డా కూడా హ్యాపీనెస్ లేదు. ఎందుకంటే నాకున్నది 3 ఎకరాలైతే నాకు ఎకరానికే ఏశారు అని టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ పడకండి. పడతాయి. అందరికి పడతాయి. ఒకవేళ పడకపోతే మీ ఏఈఓను సంప్రదించండి. థాంక్ యూ.